ఐకియాకి వెళ్తున్నాం అన్నమాట. అన్ఫర్నిష్డ్, వాళ్ళు ఏమీ ఇవ్వలేదు, అన్ని మేమే కొనుక్కున్నాం. అక్కడికి వెళ్ళైతే చూద్దాం కాస్ట్లు అయితే ఎలా ఉన్నాయి అనేది. ఆ పాస్వర్డ్ మాకు అసలు ఎవరికి చెప్పట్లేదు ఏంటో అని. బాగానే కూడబెట్టావు కదా లక్కీ చిల్లర పైసలు. చాలా బాగా వచ్చున్నాయి చెర్రీ బ్లాజమ్స్. సో ఇవన్నీ సోఫా సెక్షన్స్ అని ఇంచుమించు అదే రేంజ్ లో ఉన్నాయి. 400, 500, ఇంచుమించు 1,70,000. బట్ మెటీరియల్ చాలా బాగుంది. అమ్మ ఏడు రేట్లు ఏందో గానీ అసలు లెదర్వి నచ్చుతున్నాయి కానీ ఆ ప్రైజులు నచ్చట్లేదు. ఆ చైర్లు సగం కూడా లేవు కదరా నువ్వు. సో ఇది అనుకున్నాం ప్రస్తుతానికి సింపుల్ గా. అసలు ఈ సోఫా అయితే ఎక్సలెంట్ గా ఉంది. గార్డెన్స్ లో బార్బిక్యూ సెటప్ చేసుకుంటారు అనమాట. చెప్పు కంఫర్టబుల్ గా ఉందా చైర్? ఈ ట్రైన్ కి టెండర్ వేసాడు అనమాట మా వాడు. ఇది తీసుకున్నాను, నేను తినేసాను చాలా మట్టుకి. ఫస్ట్ తీసుకోలేదు వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా, నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే ఐకియాకి వెళ్తున్నాం అనమాట. మా పిల్లల రూమ్ మేక్ ఓవర్. మా పిల్లల రూమ్ లోకి ఏంటంటే జస్ట్ కాట్ అండ్ వార్డ్రోబ్ మాత్రమే అరేంజ్ చేసాము. స్టడీ చైర్, స్టడీ టేబుల్ అలాంటివి ఏమి అరేంజ్ చేయలేదు. సో పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టి చదివించాలో కూడా అర్థం కావట్లే ఈ ఇంట్లో. సో అందుకని ఒక స్టడీ టేబుల్ ఫిక్స్డ్ గా ఉంటే బాగుంటది కదా పిల్లలు చదువుకోవడానికి అని వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళైతే చూద్దాము స్టడీ చైర్, టేబుల్ అలాంటివి ఎలా ఉన్నాయి, లైక్ కాస్ట్ గానీ మోడల్స్ గానీ ఎలా ఉన్నాయి యూకే ఐకియాలో అని. లాస్ట్ టైం ఒక బ్లాగ్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఐకియా షాపింగ్ గురించి. బట్ దాంట్లో ఏంటంటే ఓన్లీ వార్డ్రోబ్స్ అండ్ కాట్స్ అప్లోడ్ చేశాను. అంటే ఎలాంటి డిజైన్స్ ఉంటాయి, కాస్ట్లు ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మా లివింగ్ రూమ్ లో కూడా మేమేమంత అరేంజ్ చేయలేదు. వీళ్ళు ఏంటంటే నేను ముందే చెప్పాను కదా, ఈ హౌస్ మేము తీసుకున్నది ఏంటంటే అన్ఫర్నిష్డ్, వాళ్ళు ఏమీ ఇవ్వలేదు, అన్ని మేమే కొనుక్కున్నాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అందుకని లివింగ్ రూమ్ లో కూడా సోఫా గానీ టీవీ యూనిట్ గానీ అరేంజ్ చేయలేదు ఇప్పటిదాకా. సో అక్కడికి వెళ్ళైతే చూద్దాం కాస్ట్లు అయితే ఎలా ఉన్నాయి అనేది. షల్ వి గో? మా పాప కిడ్డీ బ్యాంక్ లో ఏదో సేవ్ చేసింది మనీ, దాంతో ఐకియా లేదని కొనుక్కుంటా అంటుంది. మరి చూద్దాం. Oh, it's a piggy bank? Yeah. It's a password safe kada? Yeah. It's a locker? Yeah. Okay, locker ఈమెకి వాళ్ళ నాన్న కొని పెట్టాడు లాకర్. లాకర్ లో ఎంతో లక్షలు సేవ్ చేస్తుందంట. మరి చూద్దాం ఎంత సేవ్ చేసావు చూపి. ఆ పాస్వర్డ్ మాకు అసలు ఎవరికి చెప్పట్లేదు ఏంటో అని. £1 సేవ్ చేసావా దాంట్లో? ఓ ఇంకా ఉందా? ఓకే మొత్తం తీసుకో, మరి వెళ్దాం ఐకియాలో ఏమొస్తుందో చూద్దాం నీ దానికి. ఓకే బాగానే కూడబెట్టావు కదా లక్కీ చిల్లర పైసలు. రకరకాల పెన్స్, పౌండ్స్ అన్నీ ఉన్నాయి. సరే మరి తీసుకో చూద్దాం, అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఓకే £8.40. £8.40. Vicky £4 and me £4. And Vicky £2 and me £2. 10 pence. Yeah, each 420 pence. Finally ఐకియాకి రీచ్ అయిపోయాము. ఫైనల్లీ రీచ్ అయిపోయాము ఐకియాకి. ఐకియా దగ్గర కూడా ఇలాగా చాలా బాగా వచ్చున్నాయి చెర్రీ బ్లాజమ్స్. సరే పద పద. ఓ ఆ స్టడీ చైర్ కావాలా? చాలా సింపుల్ గా బాగుందిరా. జరుగు. ఇది మన ఇండియాలో ఉంది కదరా టేబుల్, ఇండియాలో కొన్నాం అలా ఉంది ఇది కదా నాని. £25. ఈ సోఫా కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ సోఫా సెక్షన్స్ అనమాట. ఇది 3 సీటర్ లాగా ఉంది. ఇదేంటంటే 279, అంటే ఇంచుమించు 30,000. ఇది వచ్చి 33,000 ఈ ఎల్లో కలర్ సోఫా. సో ఇది కూడా 3 సీటరు. సింపుల్ సోఫాలు ఇవేంటంటే ఇది 38,000 దాకా ఉంది, £350. సో ఇవన్నీ సోఫాలే ఇంచుమించు అదే రేంజ్ లో ఉన్నాయి. 400, 500 అట్లా ఉన్నాయి.
లెదర్ అయితే కనిపించట్లా, మా వారు లెదర్ కావాలన్నారు. ఇక్కడ ఒకటి ఉంది లెదర్ది, 650 ఉంది. బాగుంది, ఆరెంజ్ కలర్. ఇది చాలా బాగుంది, బ్రౌన్ కలర్. 3 సీటర్ ఇది 1500. జరుగు కాస్ట్ చూద్దాం. 1500 అంటే ఇంచుమించు 1,70,000. బట్ మెటీరియల్ చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. బట్ ఇది 3 సీటర్. దీనికి 3 సీటరేనా? జరుగులకి చూద్దాం. 3 సీట్ సోఫానే ఎంత కాస్ట్ ఉంది బాబు, టూ కాస్ట్లీ. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, లైట్ బీజ్. I wanted this color. Which color? This color. It's pink. I know, it's not pink. నువ్వు కూర్చోండేదే ఆ కలర్. Yeah. ఫైనల్లీ ఇక్కడ షోరూమ్ లో ఇంకొకటి కనిపించింది అనమాట. ఇలా షో కేస్ లాగా పెట్టుంటారు ఇక్కడ. ఈ సోఫా కూడా నాకు బాగా నచ్చింది. బట్ ఇదేంటంటే క్లాత్ది. ఇది ఎంత ఉందంటే 900, అంటే ఇంచుమించు 1,00,000. అమ్మ ఏడు రేట్లు ఏందో కానీ అసలు. ఇక్కడంతా కూడా ఉన్నాయి కానీ బట్ పెద్దగా ఏం నచ్చట్లేదు మాకు. లెదర్వి నచ్చుతున్నాయి కానీ ఆ ప్రైజులు నచ్చట్లేదు. ఇంకోటి ఇది చూసామన్నమాట. ఇది 3 సీట్ సోఫా బెడ్ లెదర్ది, 1200 పౌండ్స్ ఉంది. బాగుంది యాక్చువల్లీ. కింద ఇలా ఇచ్చాడు హ్యాండిల్ లాగా, దీన్ని లాగితే ఇక అది పైన తెరుచుకుని మూసుకుంటుంది, ఇక బెడ్ అయిపోద్ది. ఏంటి విక్కీ, ఆ చైర్ కావాలా నీకు? ఆ చైర్లో సగం కూడా లేవు కదరా నువ్వు. ఏం చేసుకుంటా ఆ చైర్ తీసుకెళ్ళి? ఈ చైర్ కావాలా నీకు? ఈ సోఫా బాగుంది. ఇది 3 సీటర్, 900 పౌండ్లు అన్నమాట. ఇది బాగుంది ఇది, కానీ మాసిపోయిద్ది కదా నాని కలర్. అది నచ్చిందా నీకు? అలాంటిది సింపుల్ గా కొందామా ఇప్పుడు, లేకపోతే నాని? ఎందుకంటే అంత పెద్ద టేబుల్ అవసరం లేదేమో మనం చూసి. టీవీ యూనిట్ ఇది అనుకున్నాం అనమాట. ఇదేంటంటే సాలిడ్ వుడ్ తో వచ్చింది. కాస్ట్ ఎంత ఉందంటే 280 పౌండ్స్, అంటే ఇంచుమించు 30,000 పడుతుంది. బట్ వుడ్ది ఇది. సో ఇది అనుకున్నాం ప్రస్తుతానికి సింపుల్గా. అసలు ఈ సోఫా అయితే ఎక్సలెంట్గా ఉంది. బట్ అసలు ఇది మాకు సరిపోదు మా లివింగ్ రూమ్లో. మా లివింగ్ రూమ్ చిన్నదనమాట. మొత్తం 1600 పడుతుంది. ఎల్ షేప్ సోఫా. మెజర్మెంట్స్ చూడు, 281 by 241. ఇక్కడ ఏంటంటే గార్డెన్స్ లో బార్బిక్యూ సెటప్ చేసుకుంటారు అనమాట. ఇది బార్బిక్యూ గ్రిల్ టైప్ లో. ఇది ఎంత ఉందంటే 560 ఉంది. 560 అంటే ఇంచుమించు 60,000. ఇలాగ ఇక్కడ బార్బిక్యూస్ చేసుకుంటారు. ఒక డోర్ లాగా ఇచ్చేస్తారు, ఇలా డోర్ వేసేసి చేసుకోవచ్చు అనమాట. ఇలా వచ్చింది, గార్డెన్ లో సెటప్ చేసుకుంటారు ఇక్కడ. ఇండియాలో లాగే కిచెన్ కూడా బాగా డిస్ప్లేలో పెట్టారు. ఈ కిచెన్ మరి మొత్తం 4,000 అవుతుంది అనుకుంటా. 4,675 అంటే ఇంచుమించు 5 లక్షలు. బాగుంది. అప్లయన్సెస్ కూడా వస్తాయో రావో మరి. ఐలాండ్ కూడా వచ్చింది. ఇదే స్టడీ టేబుల్ మా పిల్లలకు చూసింది. 115 పౌండ్స్ అంటే 12,000 13,000 దాకా అవుతుందా? 13,000 దాకా అవుతుంది. బాగుంది ఇది. చెప్పు, కంఫర్టబుల్గా ఉందా చైర్? చెప్పు, చైర్ కంఫర్టబుల్గా ఉందా? నువ్వు పోయి ట్రై చేయి విక్కీ. రాయడానికి ఇబ్బందిగా లేదు కదా? యూ ఫీల్ కంఫర్టబుల్గా ఉందా? ఓకే. ఫైనల్లీ మా వాడు ఒకటి బొమ్మకి టెండర్ వేసాడు అనమాట. ఇది 2,000. ఏం కొనుక్కున్నావు విక్కీ? చూపి.
ట్రైన్ ట్రాక్ ఇట్లా తిప్పించి చూపి. ఆల్రెడీ ఒకటి కొన్నాడు, ఇది బ్యాటరీలతో పనిచేస్తుందంట. ఇది యూ లైక్ బ్యాటరీ వన్, యూ లైక్ ఎవ్రీథింగ్. I don't like the no moving. I don't like those. ఇదేనా నువ్వు కొనుక్కుంది విక్కీ? Yeah. ఈ ట్రైన్ కి టెండర్ వేసాడు అనమాట మా వాడు. ఇదిగో ఇలా బ్యాటరీ వేస్తే వెళ్తా ఉంది నెమ్మదిగా. ఏంటి విక్కీ అంత స్లోగా వెళ్తుంది అది? మధ్యలో పెట్టాల. అయ్యో. సో ఇక ఫైనల్లీ షాపింగ్ అయిపోయి ఇక్కడ కార్న్ డాగ్స్ తీసుకున్నాం అనమాట. ఈరోజు సాటర్డే అవడంతో నాన్ వెజ్ తినము. ఇక్కడ నాన్ వెజ్ ఏంటంటే చికెన్ దొరకదు. హాట్ డాగ్స్ తీసుకుందామన్నా కూడా ఐకియాలో బీఫే ఉంటుంది అనమాట. మీట్ బౌల్స్ అయినా బీఫే. ఇదేంటంటే వెజ్ అనమాట, వెజ్ హాట్ డాగ్. ఇది తీసుకున్నాను, నేను తినేసాను చాలా మట్టికి. ఫస్ట్ తీసుకోలేదు వీడియో. సో ఇలా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇదేంటంటే 85 pence, 60 pence అంటే ఒక 70 రూపాయలు పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో. ఇంత చిన్న బ్రెడ్. సో అదనమాట. మా లక్కీ ఐస్ క్రీమ్ తీసుకుంది, కప్పు సగం కూడా నిండలేదు. ఇది ఒక 65 pence. సో తినేస్తున్నారు. ఇక తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట.